ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో కీర్తనలు 99వ అధ్యాయము 2-3 వచనాలు. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ప్రభునందు ప్రేమను వల్లరా, మన దేవుడు, మన రక్షకుడు, విమోచకుడు, ఆయన యొక్క స్థితి గతి స్థాయి చూస్తే ఈ భూమి మీద మనుషులు ఏనాడు ఎప్పుడు చేరలేని స్థితి. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా మనము కలిగి ఉన్న రక్షకుని చెంత చేరి ఆయనని హెచ్చించి ఆయన యొద్ద మనం తగ్గించుకునే వారం ఉండాలి. మనం రక్షింపబడినప్పటికీ చాలాసార్లు ఆయనను మరిచేవారం అంటాం. ఆయనను ఘనపరిచే విషయంలో మనం చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా, సియోనులో యెహోవా మహోన్నతుడు. చూడండి, అంటే దేవుని మందిరం. సియోను అంటే దేవుని మందిరం. మందిరంలో ఆయన ఎట్లుంటాడు? మహోన్నతుడుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు అనే విషయము మనం ఎరిగి ఆయనను హెచ్చించేవారమై ఉండాలి. ఆయన స్థాయి అది. నిరంతరము ఆయన కీర్తనీయుడు అని ఎరగాలి. సిల్వ రక్తంతో కడగబడిన మనము మన ప్రతి విషయంలో కూడా ఆయనను హెచ్చించే వారంగానే ఉండాలి తప్ప ఆయనను ఎక్కడ కూడా నిర్లక్ష్య పెట్టని వారమై ఉందాం. రెండో విషయం ఏమంటున్నాడు? జనముల పైన ఆయన హెచ్చి ఉన్నాడు. జనములు, ప్రపంచంలో ఎన్నో రకాల జాతులు, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు కదా, వారందరి మీద హెచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఏ ఒక్క జనము నుండి కూడా రక్షింపజాలదు. అంటే ఒకరొకరు కొట్టుకొని సచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఒకరిని విమోచించడం అనేది, అంటే వారి పాపం నుంచి రక్షించడం అనేది జరగదు. మన ప్రభువు ఏం చేసినాడంటే జనములన్నిటి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టినాడు. జనముల పైన ఆయన హెచ్చి ఉన్నాడు అని రాయబడ్డది. ఆయన హెచ్చైన దేవుడు. ఎందుకంటే మనుషులంతా ఒకనాడు మృతులైతారు, కానీ ఈయన మృతి పొంది సజీవుడై తిరిగి లేచినాడు. ప్రేమైన వల్ల ఎంత ఘనమైన స్థితి కదా ఆయనది. ఆ స్థితిని బట్టి మనం ఆయన ఎదుట ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని ఆయనకు భయపడి ఆయన మార్గముల యందు మనం నడిచేవారమై ఉండాలి. మూడో విషయం ఏముందంటే, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. భయంకరమైన నామం. మనకి ఈనాడు దేవుని సంఘంలో ఉన్నాము, యేసుప్రభు అంటే మాకు తెలియదా అని ఇట్లా ఎంత సింపుల్గా సాదాసీదాగా మాట్లాడుతున్నారు. కానీ పాత నిబంధనలో చూస్తే, లేకుంటే ఇశ్రాయేలీలు కానీ అంతకుముందు ఉన్నది కానీ, యెహోవా స్వరం వినడానికి వణికినారు, గజగజ వణికినారు, భయపడుతూ వచ్చినారు, వారు ముఖము దాచుకుంటూ వచ్చినారు. ఆ నామము స్మరించనీకి వీలు వల్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చాలా సార్లు యెహోవా అనే మాట రాసినారు కదా. అది రాసే రచయితలు కూడా గ్రీకు ఆదిమ భాష నుండి వేరే భాషల్లోనికి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది కదా. ఆ సమయంలో కూడా యెహోవా అనే మాట వచ్చినప్పుడు వారు ఏదైతే సిరాతో రాసినారో ఆ సిరాను ఖాళీ చేసి కొత్త సిరా నింపి యెహోవా అని రాసి ఆ తర్వాత మిగతా అక్షరాలు రాసినది. అంత భయంకరమైన, అంత పరిశుద్ధమైన నామం. ఆ నామంకు మనం ఏమి ఇస్తున్నాం గౌరవం, మనం ఆలోచన చేయాలి. అందుకే ఇక్కడ ఏం రాసినాడు? ఆయన భయంకరమైన నామమును స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. చూడండి ఎంత పరిశుద్ధుడు. అంటే ఆయన నామం మాట్లాడాలంటే, ఆయన నామం ఉచ్చరించాలంటే ఆ దినాల్లో అంత పరిశుద్ధంగా వారి సిరాను ఖాళీ చేసి నింపి రాసినారు. మనం ఎట్లాంటి వైఖరితో ఆ నామం గురించి స్మరణ కలిగి ఉన్నామో మనం పరిశీలించుకొని ఆయన హెచ్చించి ఆయన మార్గాలను ఎందుకు మనం నడుద్దాం. దేవుని మాట తీర్చి ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువులో చిన్న వయసును బట్టి చూపిస్తున్నాం. నీ యొక్క అత్యున్నతమైన నామానికి తగినట్టుగా మన జీవితాలు తగ్గించుకొని నేను హెచ్చించుట కృపణీయమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.